ఇప్పుడు నేను తెలుగులో పాపాలను తొలగించే పుణ్యాలు ఈ అంశంపై ప్రసంగం చేయడానికి ఈ సంవత్సరం ఆలిమియత్ పూర్తి చేసిన విద్యార్థి ఆయిషాను వేదిక పైన రావాలని ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم. إن الحسنات يذهبن السيئات. విచ్చేసిన అతిథులకు, ఉపాధ్యాయులకు, సోదర సోదరీమణులకు మరియు విద్యార్థులకు నా పేరు ఆయిషా. నేను ఈ మదరసా నుండి 10వ తరగతి చదివాను. దానితో పాటు ఆలిమియత్ను గత సంవత్సరం పూర్తి చేశాను. ఈ రోజు జల్సాలో నా యొక్క అంశం పాపాలను తొలగించే పుణ్యాలు. మానవుడు ఎంత గొప్పవాడైనా, ఎంత మంచివాడైనా ఏదో ఒక కారణం వలన పాపాలకు గురి అవుతూనే ఉంటాడు. ఎందుకంటే శైతాన్ మనిషి యొక్క పెద్ద శత్రువు. మనిషి చేసే పాపాలకు మరొక ముఖ్య కారణం నఫ్సే అమ్మారా, చెడు వైపునకు మరణించే హృదయం. కానీ మేము ఎన్నో పాపాలు చేసినా కూడా అల్లా ఆ పాపాలన్నింటినీ తొలగించుకునేందుకు ఎన్నో అవకాశాలు ప్రసాదించారు. ఈ వాక్యంలో పాపాలను తొలగించే కొన్ని పుణ్య కార్యాలు మీకు తెలియపరుస్తున్నాను. ఒకటోది ఇస్లాం స్వీకరించడం. ఇస్లాం స్వీకరించడం వలన అల్లా మనిషి యొక్క పాపాలన్నింటినీ తొలగిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఇస్లాం స్వీకరించడం వలన పూర్వ పాపాలు తొలగించబడతాయి. రెండోది 5 పూట నమాజ్ స్థాపించడం. నమాజ్ మన దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ యొక్క చల్లదనం. నమాజ్ స్వర్గానికి పంపించే ముఖ్య దారి. నమాజ్ వలన మన బాధలు, కష్టాలు తొలగిపోతాయి. నమాజ్ మన ముఖం కళ్ళను పెంచుతుంది. మూడోది దాన ధర్మాలు చేయడం. దాన ధర్మాలు చేయడం వలన అల్లా పాపాలన్నింటినీ తొలగిస్తాడు. అల్లా తాలా ఇలా సెలవిస్తున్నాడు: మీరు బహిరంగ ధర్మాలు చేయడం మంచిది, కానీ గుప్తంగా నిరుపేదలకు ఇస్తే ఇది మీకు అంతకంటే మేలైనది. ఆయన మీ పాపాలన్నింటినీ రద్దు చేస్తాడు మరియు మీరు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. నాలుగోది ముస్లింలు పడే బాధలు మరియు కష్టాలు. ముస్లింలకు ఎదురయ్యే బాధలు, పాపాలు వలన పాపాలు తొలగించబడతాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లింకు ఎలాంటి బాధ, హాని, అనారోగ్యం, చివరకు ఒక ముళ్ళు గుచ్చుకున్నా కూడా అతని పాపాలు తొలగించబడతాయి. ఐదోది నమాజ్ కు ఖాళీ వెళ్ళటం. ఎవరైతే ఇంటి దగ్గర నుండి పరిశుభ్రత నందు వజూ అల్లా విధించిన కార్యాల్లో ఏదో ఒక కార్యాన్ని నిర్వర్తించే ఉద్దేశంతో అల్లా గృహ మస్జిద్ వైపుకి వెళ్తాడో అతని పాపాలు తొలగించబడతాయి. పాపాలను తొలగించే పుణ్యాలలో ఇవి కొన్ని మాత్రమే. కనుక మేము ఎక్కువగా పుణ్యాలు చేసి మన పాపాలన్నింటినీ తొలగించుకోవాలి. చివరితో అల్లాతో దుఆ ఏమనగా: ఓ అల్లా, మనందరినీ పాపాలను తొలగించే పుణ్యాలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక మరియు మన పాపాలను క్షమించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.